బీజేటీవీ. ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ బ్యాంక్తో అమరావతి అభివృద్ధిపై చంద్రబాబు చర్చలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం, 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధిపై స్పష్టం, అమరావతిని గ్రోత్ ఇంజన్ గా తీర్చిదిద్దే ప్రణాళికలు. కేటీఆర్, హరీష్ పై పొంగులేటి తీవ్ర వ్యాఖ్యలు, అబద్దాలతో మభ్యల పెడుతున్నారని విమర్శ, తప్పుడు ప్రచారంతో మళ్లీ అధికారంలోకి రావాలనే ప్రయత్నం, నిజాయితీతో రాజకీయాలు చేయాలని సూచన. ఆదిలాబాద్ లో డిఫెన్స్ ఎయిర్పోర్ట్ కేంద్రం కీలక ప్రణాళిక. డిఫెన్స్ ఎయిర్పోర్ట్ తో ఆదిలాబాద్ అభివృద్ధికి కొత్త దారులు, రక్షణతో పాటు సివిల్ టెర్మినల్ ఏర్పాటు, వరంగల్ ఎయిర్పోర్ట్ కు శంకుస్థాపన. హరీష్ రావుపై ఎంపీ కిరణ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు, 10 ఏళ్ల పాలనను మర్చిపోయారని విమర్శ, బీజేపీ కూడా బీఆర్ఎస్ స్క్రిప్ట్ అనుసరిస్తోందని ఆరోపణ, మేనిఫెస్టో హామీల్లో 30% కూడా అమలు కాలేదని విమర్శ. రైతుల భూముల వివాదంపై మందకృష్ణ ఘాటు హెచ్చరిక, సమస్యలపై రైతులతో భేటీ నిర్వహణ, పేద రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని వ్యాఖ్య, అన్యాయం జరిగితే ఉద్యమాలు చేస్తామని హెచ్చరిక. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు. అమరావతిలో భారీ పెట్టుబడులకు అవకాశాలపై చర్చించారు. రాష్ట్రానికి అమరావతి గ్రోత్ ఇంజన్ గా మారుతుందని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణంతో పాటు సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రాన్ని 3 ప్రాంతాలుగా అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుకూల వాతావరణం సృష్టిస్తున్నామన్నారు. ఈ సమావేశం రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ మై టీడీపీ యాప్ లో ఉత్తమంగా పనిచేసిన టాప్ 10 కార్యకర్తలతో ఆత్మీయ భేటీ నిర్వహించారు. కష్టపడిన వారిని గుర్తించడం పార్టీ సిద్ధాంతమని తెలిపారు. కార్యకర్తల పనితీరే వారికి గుర్తింపు తీసుకొచ్చిందని అభినందించారు. పార్టీ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తే టీడీపీ శతాబ్దం పాటు కొనసాగుతుందన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు. యాప్ ను సమర్థంగా వినియోగించిన కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. ఆదిలాబాద్ లో డిఫెన్స్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతోందని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ నెల 17న రక్షణ, సివిల్ ఏవియేషన్ రాష్ట్ర అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేపడతామన్నారు. రక్షణ శాఖ నిర్మించే ఈ ఎయిర్పోర్ట్ లో సివిల్ ఏవియేషన్ కోసం ప్రత్యేక టెర్మినల్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వరంగల్ విమానాశ్రయానికి 3 నెలల్లో శంకుస్థాపన జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టులతో ప్రాంతీయ అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకుంటాయన్నారు. ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు రవాణా సదుపాయాలు మెరుగుపడతాయని అన్నారు. Have any nearby airport facility also have been aspiring to build an airport for themselves in the state in the region of Adilabad, and this issue has been strongly taken up by Minister Kishan Reddy ji, who comes from that state and who has been constantly guiding me also in or advising from the state of Telangana on how to have more airports built, because the only major airport in the state of Telangana is the Hyderabad Shamshabad airport that has been built nearly 25 years ago.
So there is a need for Telangana to have more airports, and that is the idea and the vision of our Honorable Prime Minister Narendra Modi ji. For Viksit Bharat 2047, we are envisioning 350 airports. We have around 165 airports today, so we have to double the number of airports. And we are looking at the remote areas, we are looking at the tier 2, tier 3 cities to build these new airports. And Adilabad is one of the most prospective areas to build an airport today. And what we have observed there is that there is already an old airstrip lying with the Ministry of Defence, and they have compiled 370 acres of land for themselves. So that is why it was important for us to interact with the Ministry of Defence to get their support in expanding that airport into a proper full-fledged airport. So we are very thankful on behalf of the state of Telangana and people of Telangana that Rajnath Singh sir has extended full cooperation in building the airport, and all the necessary approvals also he has assured that we are in the interest of building an airport there. And another aspect that he has communicated was that they want to set up a nice training facility from the side of defense to be operational in Adilabad region. So that is going to be an added activity for the airport. వైసీపీ నేతలపై పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర తీవ్ర విమర్శలు చేశారు. విధ్వంసంతో ప్రారంభమైన పాలన ఇప్పుడు 11 సీట్లకు పరిమితమైన వారి వైఖరిలో మార్పు లేదన్నారు. గొడవలు సృష్టించి రాజకీయ లాభం పొందడం వైసీపీ నైజమని ఆరోపించారు. చట్టాన్ని మించిన చర్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టం తన పని తాను చేసుకుంటుందని స్పష్టం చేశారు. రాజకీయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. వేధింపులు భరించే ప్రజలు తిరుగుబాటు చేశారు. ప్రజా తిరుగుబాటు వల్లే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 11 సీట్లు పడిపోయింది. మీరు ఇంకా కనుక బుద్ధి తెచ్చుకోబోతే రాబోయే రోజుల్లో మీ అస్తిత్వాన్ని కోల్పోయే రోజులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను ప్రజలు మర్చిపోయారన్నారు. ముఖ్యమంత్రి కావాలంటే ప్రజలకు నిజాలు చెప్పాలని సూచించారు. బీజేపీ నేతలు కూడా బీఆర్ఎస్ స్క్రిప్ట్ ను చదువుతున్నారని విమర్శించారు. 2014లో ప్రజలను తప్పుదోవ పట్టించి ఓట్లు పొందిన పార్టీలుగా బీఆర్ఎస్ బీజేపీని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో కనీసం 30% కూడా అమలు చేయలేదని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రజలకు ఏం చెప్పాలి? వాస్తవాలు చెప్పాలి. 2014లో 18లో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ముంచి మొదలు పెడదాం. ఎందుకంటే మీరు రోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల గురించి మీతో పాటు మీరు మాట్లాడినాక మీ స్క్రిప్టును దొంగలించి మీ స్క్రిప్టును దొంగలిస్తుర్రో మీరే షేర్ చేస్తుర్రో మా తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టమని బండి సంజయ్ గారికి బీజేపీ నాయకులకు మీ బీ టీం పార్టీకి మీరు పొద్దున ప్రెస్ మీట్ పెడతారు, మధ్యాహ్నం తర్వాత అదే రైమ్స్ పాడడానికి వాళ్ళు వస్తారు. వాళ్ళు కూడా వచ్చి 6 గ్యారెంటీలు అంటారు. నేను ఇద్దరికి సమాధానం చెప్పదలుచుకున్నా ఇవాళ గ్యారెంటీల మీద. ఈ భారతదేశంలో గత కొన్ని ఏళ్ళుగా, అంటే మనం పోనీ 2014 తీసుకుందాం, ఎందుకంటే అప్పుడే బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, అప్పుడే బీజేపీ పార్టీ వచ్చింది. ఇంక అంతకుముందు అంటే కాంగ్రెసే ఉంది కాబట్టి ఇంక నా గురించి నేను ఎందుకు చెప్పాలి మా పార్టీ గురించి. 2014లో ప్రజలను తప్పుతో పట్టించి ఓట్లు వేయించుకున్న పార్టీలు ఏంటి? 2014 నుంచి ఈ రోజు వరకు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ సెంట్రల్లో, 2014 నుంచి 2023కు ప్రజలు గమనించి ప్రజలు గుర్తుపట్టి ప్రజలు వాస్తవాలు తెలుసుకొని తరిమి కొట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ. 14-18లో మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో 30% కూడా చేయలే మీరు. ఎందుకంటే అప్పుడున్న కేసీఆర్కి ప్రజలకు ఇవన్నీ అవసరమారా? పైసలు ఇచ్చి కొనుక్కోవాలి, దాచుకునేది తీసి కొన్ని ఇచ్చి కొనుక్కోవాలి తప్ప వీళ్ళకి ఇవన్నీ చేస్తామరా, చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది, గిట్లా చేస్తే మనం ఏడుంటాం రా అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి రెండోసారి కూడా అధికారంలోకి వచ్చారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేరళ ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో తనపై అసత్య ప్రచారం చేశారని ఆరోపించారు. అబద్దాలు, డ్రామాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి రావాలని ఆశతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్, హరీష్ రావు నేతృత్వంలోని బృందం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. రాజకీయాల్లో నిజాయితీ అవసరమని సూచించారు. ఈ సింహాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుందట.
నువ్వేం చేయలేవు, నువ్వు అది చేయలేవు, నువ్వు ఇచ్చేయలేవు, నువ్వు ఎత్తుగా లావుగా ఉన్నావు అని ప్రేరేపణలు పేలుతుందట. పేలి 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 శవానికి ఒక స్టేజ్ లో కోపం వచ్చిందట. వస్తే శవం 2 అడుగులు ముందుకేసేసరికి ఈ అడవి పంది పక్కనే ఒక పెద్ద గుంట ఉందట, బురద గుంట. పోయి ఆ బురద గుంటలో పోయి మొత్తం ఆ బురద పూసుకొని వచ్చి ఇప్పుడు రమ్మంటుందట. అంటే అది బురద రాసుకుంటే ఆ బురద శవం రాసుకుంటది. 10 సంవత్సరాల్లో ఏవైతే ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఆ బురదని ఈ ప్రభుత్వానికి అంటగట్టాలని ఎంత తాపత్రయపడుతుందో. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అమరావతి రాజధాని అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్లాన్ బి మావిగన్ను అమలు చేస్తే ప్రపంచ స్థాయిలో పోటీ పడగలమన్నారు. అమరావతికి ఖర్చు చేస్తున్న మొత్తంలో కొంత భాగం మావిగన్ కు వెచ్చిస్తే అది నెంబర్ 1 రాజధాని అవుతుందని పేర్కొన్నారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రంపై మరింత భారం మోపడం సరికాదని విమర్శించారు. ఈ విషయంలో ప్రభుత్వం సరైన ఆలోచన చేయడం లేదన్నారు. ఒక ప్రతిపక్ష రాజకీయ పార్టీగా మా బాధ్యత ఏంటి? సులభతరంగా మీరు పూర్తి చేసుకోగలిగే పరిస్థితి కల్పిస్తుంది. అందులో 10% మీరు ఖర్చు పెడితే నెంబర్ 1 ఎగ్జిక్యూటివ్ అవుతుంది, నెంబర్ 1 రాజధాని. మీరు ఆ పాట ఆలోచించలేదా బాబు గారు? మీకు ఆ మాత్రం తెలియదా? అలా తిరుపతి లడ్డూలో పందుకో కలిసింది, దీంట్లో ఇది 2 ఏళ్ళు ఆగారు దానికోసం. సాగది ఆఖరి తప్పను. విషయం ఏదైనా ఉంటే కదా మీరు అది కానప్పుడు ప్లాన్ బి ఈజ్ ఎన్ ఎక్సలెంట్ ప్రపోజల్ ఫర్ యూ. తర్వాత మీ ఇష్టం. ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో ఉన్నాయి. అప్పులే ఇప్పుడు 3,050 కోట్ల పైన ఉన్నాయి కదా, 3,52,000 కోట్లు ఉన్నాయి కదా. ఈ అప్పులకు తోడు ఇదొకట. కునికే ఇప్పుడు కునికే నక్క మీద తాటికాయ పడినట్టుగా ఇదొకటే. ఇంకెంత తెస్తారో తెలియదు. అందుకు మావిగాన్పై ప్రజలు, మేధావులు, విద్యావంతులు, పాత్రికేయులు, మహిళలు, విద్యార్థులు అందరూ కూడా యునానిమస్గా ఆలోచించి మావిగాన్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్తున్నారు. రైతుల హక్కులకు భంగం కలిగితే సహించబోమని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలోని భూ వివాదాన్ని పరిశీలించి రైతులను పరామర్శించారు. సర్వే నెంబర్లు 1 నుండి 220 వరకు ఉన్న 1,265 ఎకరాల భూమిపై సమస్యలు కొనసాగుతున్నాయన్నారు. పేద రైతులను హైడ్రా ఇబ్బంది పెట్టడం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వ యంత్రాంగం రైతుల పక్షాన నిలవాలని సూచించారు. భూముల విషయంలో అన్యాయం జరిగితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఏ నిర్ణయం తీసుకోదలుచుకున్నా అది రైతులను, ప్రజలను భయభ్రాంతులు చేసే విధంగా ఉండకూడదని, అది హైడ్రా అయినా హైడ్రా నిబంధనల పరిధిలోనే భయభ్రాంతులు గురిగాని పద్ధతిలోనే వ్యవహరించాలని, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కోర్టు పరిధిలో ఉండబడే వివాదాస్పద భూముల అంశాలని అంతిమంగా పూర్తి తీర్పు వచ్చేంత వరకు సంయమనం పాటించాలని నేను ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. తెలంగాణలో భూముల దోపిడీ జరుగుతోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గుట్టలు, భూములు ప్రైవేట్ కంపెనీలకు వెళ్లిపోతున్నాయన్నారు. లక్షల కోట్ల విలువైన ఆస్తులు కొద్ది సంస్థల చేతుల్లోకి వెళ్తున్నాయని విమర్శించారు. ప్రజల భవిష్యత్తుకు చెందిన సంపదను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ పారదర్శకత అవసరమని సూచించారు. కీళ్ళ నొప్పులున్నా, కాళ్ళ నొప్పులున్నా
గుట్టల మీద మట్టి మొత్తం కూడా ఊపిరితిత్తుల్లో పీల్చుకొని గుట్టల బీమారి తెచ్చుకొని ఆంధ్ర పెత్తందారులు ఎంత ఇబ్బంది పెట్టినా తరతరాలుగా ఎంత దోపిడీ చేసినా కూడా కడుపులో పెట్టుకుంటూ మౌనంగా ఆరోధిస్తూ తెలంగాణ డెవలప్ చేసుకున్న తెలంగాణ ప్రజలారా, ఈరోజు మన గుట్టలు పిండి అవుతున్నాయి. ఈరోజు మన గుట్టలు పిండి అవుతున్నాయి. ఈరోజు మన గుట్టలు దోపిడీకి గురవుతున్నాయి. మన భూములు దోపిడీకి గురవుతున్నాయి. తెలంగాణ ప్రజల భావితరాలకు చెందాల్సిన లక్షల కోట్ల ఆస్తి రాఘవ కన్స్ట్రక్షన్ జోబుల్లోకి పోతున్నది. మెగా కన్స్ట్రక్షన్ జోబులోకి పోతా ఉన్నది. ఇంకెంతో బడబడా కంపెనీల జోబులోకి పోతా ఉన్నది. ఇలా డీజిల్తో నడుస్తున్న జనరేటర్లు ఏవేవి కొత్వాల్గూడ ఏరియాలను అడిగితే మాకు వచ్చిన రిప్లై, అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ నుంచి వచ్చిన రిప్లై, భగత్ సింగ్ స్టోన్ క్రషర్, పరమేశ్వర్ సింగ్ స్టోన్ క్రషర్, యుఎన్ నేమ్డ్ స్టోన్ క్రషర్, రాఘవ కన్స్ట్రక్షన్స్, శ్రీ సాయి మైన్స్, గ్రేట్ ఇండియా మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్. 4వ నెంబర్లో రాఘవ కన్స్ట్రక్షన్, సర్వే నెంబర్ 63, కొత్వాల్గూడ, మండల్ శంషాబాద్, రంగారెడ్డి, వర్కింగ్ ఆన్ జనరేటర్. దిస్ ఈజ్ నాట్ మై కవిత్వం, దిస్ ఈజ్ ఏడి మైన్స్ అండ్ జియాలజీ ఇచ్చిన కవిత్వం. ఆయన ఇచ్చిన నోటీస్ ఇది, ఆయన ఇచ్చిన రిప్లై. ఇప్పుడు చెప్పండి శ్రీనివాసరెడ్డి గారు, మీకు సంబంధం లేదా కొత్వాల్గూడ మైన్స్? ఎంతసేపు మీరు హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని నిందిస్తున్నారు కదా, ఇప్పుడు మీరు చెప్పండి ఆధారాలు మేము ముందర పెట్టినాం, రండి ఇప్పుడే ఇక్కడే ఛాయ్ తాగిపోదాం అక్కడికి అమరవీరుల స్తూపం దగ్గరికి. ఇన్ని ఆధారాలు ఉండి ఇవన్నీ బయట పెట్టిన తర్వాత కూడా మీరు ప్రజలను మళ్ళీ బోర్డులు మారుస్తూ తప్పుదో పట్టిస్తుంటే మీరు ఎట్లా కూర్చుంటున్నారండి? అంత పవిత్రమైన సెక్రటరియట్లో నాకు అర్థం కాదు. ఒకవైపు అమరవీరుల స్తూపం, మరోవైపు బాబాసాహెబ్ అంబేద్కర్, ఒకవైపు తథాగత గౌతమ బుద్ధుడు, వాళ్ళందరి మహనీయుల మధ్యలో ఉన్న కేసీఆర్ గారు ఎంతో అపురూపంగా కట్టిన సెక్రటరియట్లో కూర్చునే అర్హత ఉందా శ్రీనివాసరెడ్డి గారు మీకు? మియాపూర్లో బీఆర్ఎస్ నేత రవి యాదవ్ పై పోలీసులు కేసు నమోదు చేయడం వివాదాస్పదమైంది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు సమాచారం. కాలనీలలో డ్రైనేజీ సమస్యలపై ప్లేకార్డును ప్రదర్శించడంతో ఈ వివాదం ప్రారంభమైంది. ఈ కేసును తప్పుడు ఆరోపణలుగా న్యాయవాదులు అభివర్ణించారు. ఇలాంటి కేసులు సుప్రీంకోర్టులో నిలబడవని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజకీయంగా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని రవి యాదవ్ ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. జరిగింది. కన్సెంట్ డీసీపీ గారికి, కన్సెంట్ మేజిస్ట్రేట్లో కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మా రవి యాదవ్ గారి మీద ఈరోజు ఎఫ్ఐఆర్ అయిన విధానం మనం చూస్తుంటే ఇక్కడ క్లియర్గా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లని పోలీసులు వైలేట్ చేసిరని మనకు క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ రవి గారు చేసిన తప్పు ఎక్కడ కూడా, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం, వాళ్ళు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం రవి యాదవ్ మీద ఎఫ్ఐఆర్ చేయొద్దు అని చెప్పి 41 సిఆర్పిస్కి వాళ్ళు ఏదైతే 35 క్లాస్ 3 నోటీస్ ఇవ్వడం జరిగిందో దానికి మేము క్లియర్గా రిప్లై రాయడం జరిగింది. ఏదైతే రవి యాదవ్ గారి మీద నమోదు చేసినటువంటి కేసు ఉందో చట్ట ప్రకారం ఈ కేసు చెల్లదు. 35 క్లాస్ 3 ప్రకారం ప్రాపర్గా మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. సుప్రీంకోర్టు అదేవిధంగా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ల ప్రకారం, జడ్జిమెంట్లు ఎక్కడ కూడా జడ్జిమెంట్లో డీజీపీ గారు క్లియర్గా జడ్జిమెంట్ను వైలేట్ చేస్తున్నారు. ఇప్పటికైనా అంటే నల్లబాలు గారి కేసులో డీజీపీ గారికి, కన్సెంట్ పోలీసులకు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లని మీరు ఫాలో చేస్తే తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అంటే సీనియర్ లీడర్ రవి యాదవ్ గారు లాంటి సీనియర్ లీడర్లని అంటే అనగదొక్కే కార్యక్రమం, రాజకీయ ప్రలోభాలకు లోబడి ఈరోజు కేసు చేసినట్టు మనకు కనబడుతుంది. ఇలాంటి పొలిటికల్ వెండక్టర్ మీద చేసినటువంటి కేసులకి బీఆర్ఎస్ క్యాడర్ భయపడదు. మేము బీఆర్ఎస్ లీగల్ టీం రవి యాదవ్కు అండగా ఉంటుంది, రవి యాదవ్ను కాపాడుతుంది. తప్పుడు కేసులు ఎన్ని పెట్టినా ఈరోజు రవి యాదవ్కి బీఆర్ఎస్ లీగల్ టీం అండగా ఉంటుంది. తప్పుడు కేసులు, ఈ కేసు మీద కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి కేసులు క్లోజ్ చేయకపోతే మేము హైకోర్టుకి వెళ్ళి అదేవిధంగా క్రిమినల్ డిఫమేషన్ వేసే అవకాశం కూడా ఉంటుంది. ఫర్దర్గా ఏ కేసు పెట్టినా ఇక్కడ ఈ పరిధిలో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నిజంగా రివీల్ చేసినట్టయితే, అగ్రీవ్డ్ పర్సన్ కంప్లైంట్ ఇచ్చినట్టయితే మాత్రమే ఎఫ్ఐఆర్ చేసే అవకాశం చట్ట ప్రకారం ఉంటుందని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ లీగల్ టీం రవి యాదవ్కు మద్దతుగా పిఎస్కి రావడం జరిగింది. ఏ కేసులైనా బీఆర్ఎస్ లీగల్ టీం రవి యాదవ్కు మద్దతు తెలపడానికి మేము ముందుంటామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. సురక్షిత మాతృత్వంతోనే ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం సాధ్యమని టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మల జయప్రకాష్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డిలో నిర్వహించిన సేఫ్ మదర్ డే కార్యక్రమంలో పాల్గొని గర్భిణీల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఏఎన్సీ పరీక్షలు, పోషకాహారం, మాతృ మరణాల నివారణపై వైద్యులకు వర్క్షాప్ నిర్వహించారు. గర్భధారణ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్న వయసులో వివాహాలు నివారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కూడా వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తల్లి, శిశు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. తీసుకోవాల్సిన ఆహారం ఏంటి, వాళ్ళు ఉండాల్సిన పద్ధతులు ఏంటి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఇమీడియట్గా వాళ్ళకి డాక్టర్స్ అందరు కూడా సలహాలు ఇచ్చి మరి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన విషయం మరి ఈరోజు వర్క్షాప్లో చెప్పడం జరిగింది. అలాగే
తల్లి పిల్ల మరి బాగుండాలి, మదర్ అండ్ చైల్డ్ అంటే మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరి వైద్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మరి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేసిన కలెక్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మనము చూసుకుంటే మెయిన్ ఆస్పెక్ట్స్ ఒకటి యాంటీనేటల్ చెకప్స్ మీద మనము ఫోకస్ చేసుకోవాలి. ఈ యాంటీనేటల్ చెకప్స్ మనకి ఆశా అండ్ ఏఎన్ఎం నెట్వర్క్ చాలా స్ట్రాంగ్ ఉంది. వాళ్ళు చేస్తున్న రెగ్యులర్ ఎవ్రీ ట్రైమిస్టర్ వాళ్ళు చేస్తున్న చెకప్స్ వాళ్ళు పిఎల్సీకి ఇవైతే తీసుకొస్తున్నారు. దట్ ఈస్ ది క్రూషియల్ స్టేజ్ అట్ విచ్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ కెన్ బి అవాయిడెడ్ ఇన్ టు హై రిస్క్ కానీ ఆర్ అర్లీ డిటెక్షన్ ఉంటేనే దే విల్ బి ఏబుల్ టు టేక్ కరెక్టివ్ యాక్షన్ అట్ ది రైట్ టైం. 100% ట్రాకింగ్ ఆఫ్ ఎవ్రీ విమెన్ డిస్ట్రిక్ట్లో, రూరల్లో అవ్వచ్చు, అర్బన్లో అవ్వచ్చు, 100% ఆఫ్ ది విమెన్ హూ ఆర్ ప్రెగ్నెంట్ దే షుడ్ బి ట్రాక్డ్ బై అవర్ హెల్త్ సిస్టమ్. సో ఐ రిక్వెస్ట్ దట్ మీరు ఫీల్డ్ స్టాఫ్ని ఇంకా కొంచెం మోటివేట్ చేసి ఎవరిని కూడా వాళ్ళు మిస్ చేయకుండా దే షుడ్ ఆల్ బి అప్డేటెడ్ ఇన్ అవర్ సిస్టమ్ అండ్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వాళ్ళకి జరగాల్సిన యాంటీనేటల్ చెకప్స్కి వాళ్ళు కంపల్సరీ రావాలి. అండ్ మనకి ఎవ్రీ మండే ఏదైతే యాంటీనేటల్ చెకప్స్ జరుగుతాయో అప్పుడు కూడా మనము రొటీన్గా కాకుండా ఇఫ్ యూ డిటెక్ట్ ఎనీ కేస్ ఆఫ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు ఆర్ మీకు ఎక్కడైనా డౌట్ ఉన్నా కూడా ప్లీజ్ అడ్వైజ్ దెమ్ టు గో ఫర్ చెకప్స్, డయాగ్నోస్టిక్స్ అవ్వచ్చు ఆర్ ఇష్యూ ఎస్కలేట్ చేసి ప్లీజ్ ఆస్క్ దెమ్ టు విజిట్ స్పెషల్ ఫిజిషియన్, గైనకాలజిస్ట్ కానీ ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళని ఎర్లీ స్టేజెస్లోనే వాళ్ళకి గైడెన్స్ అనేది ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సెకండ్ థింగ్ వెన్ ఇట్ కమ్స్ టు డెలివరీస్, మన దగ్గర డిస్ట్రిక్ట్లో చూసుకుంటే ఇప్పటికీ కూడా ది సి సెక్షన్ రేట్ 23% అని ఇచ్చారు. బట్ ఐ థింక్ దట్ ఈస్ హైయర్ దెన్ దట్. ఓన్లీ ద గవర్నమెంట్ రేట్ 23 వస్తుంది. ఇందాక ఐ థింక్ డాక్టర్ చెప్పినట్టు 10 to 15% ఇస్ వాట్ ఇస్ రికమెండెడ్ బై WHO. ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ టు దట్ లెవెల్ అండ్ ఓన్లీ ఇన్ ది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ ఎక్కడైతే మనకి తప్పని పరిస్థితుల్లో మాత్రమే వీ షుడ్ బి ఎంకరేజింగ్ సి సెక్షన్. అదర్వైజ్ నార్మల్ డెలివరీస్కి వాళ్ళని మైండ్ సెట్ అనేది వాళ్ళకి సెట్ చేయడం అండ్ సెకండ్లీ నెసెసరీ గైడెన్స్ ఫ్రమ్ ఎర్లీ ఆన్. అండ్ ఇట్ ఇస్ నాట్ జస్ట్ ద మదర్, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఆ కన్సర్న్ గైడెన్స్ అనేది అవసరం ఉంది. సో దాంట్లో ద కన్సర్న్ డాక్టర్స్ హూ ఆర్ దేర్ రెగ్యులర్ డాక్టర్ చూసే వాళ్ళకి మీరు గైడెన్స్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ థర్డ్, పోస్ట్ నేటల్ కేర్ ఇస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ 2 reasons. ఒకటి మనం చూసుకుంటే డిస్ట్రిక్ట్లోనే నౌ మెటర్నల్ మోర్టాలిటీ మనకి 7 అనేది లాస్ట్ ఇయర్ ఫిగర్స్ ఉంది, which is very high for today's standards. Maybe once upon a time when we did not have proper sanitation, did not have proper technology, that number would have been acceptable. But today's 7 అనేది, though it is an improvement from last year 24-25. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఎమ్మెల్యే వివేకానంద తీవ్ర విమర్శలు చేశారు. ఎంత అవినీతి అన్యాయం చేసినా తనను ఎవరు ఆపలేరన్న ధోరణితో మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అహంకారంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విధమైన వ్యాఖ్యలు ప్రజల్లో అసంతృప్తి కలిగిస్తాయని తెలిపారు. ప్రజల్లో ఉన్న నాయకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు. ఎంత పొగరుతో మాట్లాడుతున్నాడంటే, అసహనం పొరుగు ఎంత పొగరు ఎంత కనపడ్డదంటే, నేను ఏఐసీసీకి ఏటీఎంకి మారినా, నేను ఏసీకి డబ్బులు ఇచ్చుకుంటున్నా, నాకు తిరుగులేదు, నన్ను ఆపేటాడు కూడా లేడన్నట్టు మాట్లాడుతున్నాడు. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అన్యాయాలు చేసినా, ఎంత అవినీతి చేసినా, ఎంత అరాచకాలు చేసినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా నన్ను ఆపటోడు ఎవ్వడు లేడి రాష్ట్రంలో అనే విధంగా పొగరుతో మాట్లాడినాడు. ఈ యొక్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనేట ఆయన బాంబులేటిగా అయిపోయిండు, ఇప్పుడు పొగురులేటిగా పోయిండు, బొంకులేటికి మంత్రి తయారైనాడు. ఏం భాష అండి? ఏం మాట్లాడినాడు? ఏమని మాట్లాడడానికి మన నాయకుల మీద ఏదో మాట్లాడుతున్నాడు. ఇదే పెద్దలు కేసీఆర్ గారి దగ్గర, ఇదే మా అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారి దగ్గర, ఇదే మా హరీష్ రావు గారి దగ్గర గంటలు తరబడి వెయిట్ చేసే సంగతి మర్చిపోయినావా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు? గంటలు పొద్దున వస్తే రాత్రి వరకు వీళ్ళ కాలు నా ముందు మొక్కినావు కదా, నేను చూసినా కదా కాలు మొక్కుతుంటే. అంటే అధికారం ఉన్నప్పుడు ఒకటి, లేనప్పుడు ఒక తిరిగి మాట్లాడతావా? నీలాంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది వస్తారు అడిగి చూసినాం మా కళ్ళం కూడా. ఏదో పోయి మంత్రి పెద్ద మాట్లాడుతున్నావు, నువ్వు ఒక బ్రోకర్వి, నువ్వు పోయి మంత్రి అయిపోగానే ఇష్టపడి మాట్లాడతావా?
అంటే ఇక్కడ ఉన్నప్పుడేమో కాళ్ళు పట్టుకుంటావు, దేవుళ్ళు అంటావు, గంటలు గంటలు వెయిట్ చేస్తావు. ఇప్పుడేమో అధికారం రాగానే అధికార మదంతో మాట్లాడతావా? కాబట్టి మొత్తం ఈరోజు స్పష్టంగా అసెంబ్లీలో 28 తారీఖున మార్చ్ 28 రోజు మైండ్స్ ఒక పద్ధతుల మీద అంటే ఇండస్ట్రీస్ పద్ధతుల మీద మాట్లాడేటప్పుడు మా పార్టీ ఉపనాయకులు లెజిస్లేటివ్ పార్టీ ఉపనాయకులు హరీష్ రావు గారు స్పష్టమైన ఆధారాలతో పాటు స్పీకర్ గారు అంటే అందరి సభ ముందు తన యొక్క కంపెనీ అవినీతిని బయట పెడితే మీ ముందే కదా మాట్లాడింది. ఆ రోజు మేము కూడా ఉన్నాం కదా, మీ ముందే కదా ఆ రోజు హరీష్ రావు గారు అన్ని బయట పెడితే సమాధానం చెప్పలేక పోయి మంత్రులందరితో ప్రలోభపడి వాళ్ళందరితో ప్రధేయపడి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి వాళ్ళతో చెప్పించుకొని దమ్ము లేదా 28 తారీఖు మాట్లాడితే ఈరోజు 8వ తారీఖు 12 రోజుల తర్వాత దాదాపు 10-12 రోజులు 11-12 రోజుల తర్వాత ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నావే. ఆధారాలతో పాటు అవసరం అనుకుంటే మావి తప్పైతే మమ్మల్ని ఉరి తీయండి, దేనికైనా సిద్ధమని చెప్పేసి మేము ఛాలెంజ్ చేసినాం. ఆ రోజు హరీష్ రావు గారు సమాధానం లేదా రోజు నీకు తప్పించుకో రాత్రికి ఫ్లైట్ ఎక్కి కేరళ వెళ్ళిపోయినావు. పోతే ఏంది ఇక్కడ అంతా మంత్రులందరితో ఏం చెప్పిస్తావు? రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదని చెప్పించినావు? ఎవరిదో ముఖ్యమంత్రి గారు సభలో ఆన్ రికార్డ్ రాఘవ కన్స్ట్రక్షన్స్కి పొంగులేటి శ్రీనివాస్ గారికి ఇదే బొంకులేటి శ్రీనివాస్ రెడ్డికి ఏం సంబంధం అండి అన్నాడు. ఏదో దూర బంధువు రెడ్డి అయినంత మాత్రాన కలుస్తారు, ఆ చుట్టరికరం కలుస్తుంది, ఎక్కడ చుట్టరికం దూరం చుట్టరికం కలుస్తుంది, కానీ ఆయనకి ఏం సంబంధము అన్నాడు. ఇంతకంటే దిగజారుడు, ఇంతకంటే సిగ్గుచేటమని ఉంటుందా? ఈరోజు వచ్చి దానికి అంత కూడా వివరణ ఇస్తా ఉన్నారు. ఈరోజు అంటే ఆ రోజు అసెంబ్లీలో ఒక మాట, ఈరోజు ఒక మాట. ఆ రోజు తప్పించుకోబోయింది బీఆర్ఎస్ పార్టీ కాదు, మేము కాదు. తోక ముడుచుకొని దొంగలేక పారిపోయిన ఆ రోజు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కేరళకు అని చెప్పి చెప్తానని దొంగలేక పారిపోయిన రోజు. నల్గొండ జిల్లా మాన్యం చెల్కల్లో నూతనంగా నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ భవనం ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్నారు. ఉచిత వైద్య సేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఈ కేంద్రం ప్రారంభంతో స్థానికులకు ఆరోగ్య సేవలు చేరువయ్యాయి. అంతా ఓల్డ్ ఏజ్ వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ రోజు 40-50 మంది వస్తున్నారు. ఇబ్బందిగా ఉందని చెప్పి చిన్న రూమ్లో డాక్టర్ గారు నాకు చెప్పినప్పుడు నాకు ఆలోచన వచ్చి జైల్స్ డీజీపీ మన సౌరభ్ మిశ్రా గారిని కన్వీన్ చేసి జైళ్ళలో జైలు వాళ్ళు ఒక యార్డు కూడా ల్యాండ్ చేయరు, అలాంటిది నాకు కన్వీన్ చేసి ఈ పరిస్థితుల్ని దాదాపు 40,000 మందికి 13 బిల్లులలో ప్రైమరీ హెల్త్ సెంటర్ కట్టాలనుకుంటున్నాం అని చెప్పినప్పుడు వారు కూడా సెక్రటరియట్లో నా ఛాంబర్కి వచ్చి ఇమీడియట్గా ఆర్డర్లు ఇవ్వడం చాలా సంతోషం. ఈరోజు అక్కడ పిఎస్సిలో రెండల్ రూమ్లో ఉన్నప్పుడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ బ్యాంక్తో అమరావతి అభివృద్ధిపై చంద్రబాబు చర్చలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం, 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధిపై స్పష్టం, అమరావతిని గ్రోత్ ఇంజన్ గా తీర్చిదిద్దే ప్రణాళికలు. కేటీఆర్ హరీష్ పై పొంగులేటి తీవ్ర వ్యాఖ్యలు, అబద్దాలతో మభ్యల పెడుతున్నారని విమర్శ, తప్పుడు ప్రచారంతో మళ్లీ అధికారంలోకి రావాలనే ప్రయత్నం, నిజాయితీతో రాజకీయాలు చేయాలని సూచన. ఆదిలాబాద్ లో డిఫెన్స్ ఎయిర్పోర్ట్ కేంద్రం కీలక ప్రణాళిక. డిఫెన్స్ ఎయిర్పోర్ట్ తో ఆదిలాబాద్ అభివృద్ధికి కొత్త దారులు, రక్షణతో పాటు సివిల్ టెర్మినల్ ఏర్పాటు, వరంగల్ ఎయిర్పోర్ట్ కు శంకుస్థాపన. హరీష్ రావుపై ఎంపీ కిరణ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు, 10 ఏళ్ల పాలనను మర్చిపోయారని విమర్శ, బీజేపీ కూడా బీఆర్ఎస్ స్క్రిప్ట్ అనుసరిస్తోందని ఆరోపణ, మేనిఫెస్టో హామీల్లో 30% కూడా అమలు కాలేదని విమర్శ. రైతుల భూముల వివాదంపై మందకృష్ణ ఘాటు హెచ్చరిక, సమస్యలపై రైతులతో భేటీ నిర్వహణ, పేద రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని వ్యాఖ్య, అన్యాయం జరిగితే ఉద్యమాలు చేస్తామని హెచ్చరిక. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.